పాపము లోపలికి ప్రవేశించిన తర్వాత, అంటే లోకంలోనికి ప్రవేశించిన తర్వాత దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము, ఆ యొక్క బాంధవ్యమైనటువంటిది, ఆ సహవాసం అనేటువంటిది సంపూర్తిగా తెంచివేయబడింది. తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు నరులను చేసినందుకు ఆయన మనసులో నొచ్చుకున్నాడంట, పశ్చాత్తాపపడ్డాడు, సంతాపపడ్డాడని వ్రాయబడింది. కారణం ఏంటంటే మనుషుని యొక్క తలంపులు, ఊహలు అవన్నీ కూడా అపవిత్రమైపోయాయి. చెడుతనం చోటు చేసుకుంది. వారి తలంపుల యొక్క ఊహ అంతయు కూడా కేవలము చెడ్డదని యెహోవా చూచి ఆయన దుఃఖపడ్డాడు, సంతాపపడ్డాడు. అసలు నరులను ఎందుకు చేశానా అని తాను బాధపడ్డాడు. అందుకనే మరి భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా సర్వనాశనం చేయడానికి దేవుడు తీర్మానం చేశాడు, చాలా కోపగించుకున్నాడు. అయితే నోవహు తన యొక్క కుటుంబస్తులు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నారు, దేవుని యొక్క కృపను పొందుకున్నారు. మరి వారి కొరకై దేవుడు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. వారి ద్వారా మనం అందరం కూడా వచ్చినటువంటి వారం. అయినప్పటికీ దేవుని యొక్క సంకల్పం మారిపోలేదు, దేవుని యొక్క ఉద్దేశాలు మారిపోలేదు. దేవుడు మానవునితో సహవాసము చేయాలని ఆయన కోరుతూ ఉండినాడు. దావీదు ఆ యొక్క విషయాన్ని గ్రహించాడు. దేవుని కొరకై నేను ఒక మందిరాన్ని కట్టాలని ఆయన మరి తీర్మానం చేశాడు. దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అరణ్యములో దేవుడు మోషేతో చెప్తూ, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. దేని కొరకు అంటే వారి మధ్యలో నివసించాలి, వారితో సహవాసం చేయాలి, వారితో ముచ్చటించాలి. ఈ మోషే కాలంలో అరణ్యములో ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము నిర్మించబడింది. కారణం ఏంటంటే దేవుడు ప్రజలతో సహవాసము కలిగి ఉండడానికి కొరకై. తర్వాత మరి దావీదు తాను దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించాలని కోరినాడు, కానీ నిర్మించలేకపోయాడు. సొలొమోను ద్వారా ఆ యొక్క మందిరం కట్టబడింది. మరలా సొలొమోను తాను దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరలా దేవునితో మరి ఆ యొక్క సమాధానము ఏర్పరచబడినట్లుగా అగుపడింది, కానీ ఎన్నో దినాలు ఆ యొక్క ఆలయము నిలిచి ఉండలేకపోయింది. దాని తర్వాత ఆ యొక్క ఆలయము కూడా తీసివేయబడింది, అది కాల్చివేయబడింది. తర్వాత జెరుబ్బాబెలు ద్వారా ఆ యొక్క ఆలయం మరలా పునర్నిర్మాణం చేయబడింది. కొన్ని సంవత్సరాల వరకు ఆ యొక్క ఆలయం ఉండింది. దాని తర్వాత అది కూడా తీసివేయబడింది. దాని తర్వాత హేరోదు రాజు ద్వారా ఈ యొక్క ఆలయము కట్టబడింది. కట్టబడిన తర్వాత అది కూడా కొన్ని సంవత్సరాల వరకే ఆ యొక్క ఆలయము నిలిచింది. దాదాపు ఒక 100 సంవత్సరాల కంటే తక్కువ సంవత్సరాలు మాత్రమే ఆ యొక్క ఆలయము ఉన్నట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఆలయాన్ని దాదాపు 43 సంవత్సరాలు కట్టినారని అక్కడ మరి శాస్త్రులు, పరిసయ్యులు చెప్పినట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంన ఆ యొక్క ఆలయం సంపూర్తిగా తీసివేయబడడం, రాయి మీద రాయి ఉండకుండానట్లుగా సంపూర్తిగా తీసివేయబడడం మనం చూస్తాం. అయితే దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఏమాత్రమే కూడా తాను తీసివేయలేదు. దేవుడు మన మధ్యలో ఆయన నివసించాలని కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును నేను కట్టుదును. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘమును నేను కట్టుదును. అంటే దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క ఇంటిని తాను నేనే నిర్మిస్తానని చెప్తాడు. ఇది మానవుడు హస్తములతో చేసేటువంటి నిర్మించేటువంటి ఆలయం కాదు, కానీ దేవుడు తానే ఈ యొక్క ఆలయాన్ని తాను నిర్మిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 and verse 19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని యొక్క సంఘం అంటే దేవుని యొక్క ఇంటికి గుర్తుగా ఉంది, దేవుని యొక్క ఆలయానికి గుర్తుగా ఉంది. ఇదే అధ్యాయము 22వ వచనం 21వ వచనంలో కూడా మనం చూడగలం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమవుటకు వృద్ధి పొందుచున్నది. హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయముగా, పరిశుద్ధమైన ఆలయముగా దేవుడు ఈ యొక్క సంఘాన్ని తాను నిర్మిస్తూ ఉన్నాడు. తర్వాత 22వ వచనంలో కూడా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటకు కట్టబడుచు ఉన్నారు. కాబట్టి మనం అందరము కూడా దేవుని యొక్క నివాస స్థలంగా ఉండడానికి కట్టబడుతూ ఉన్నాం. ఏ విధంగా మనం నిర్మించబడుతూ ఉన్నామో అది చాలా అద్భుతకరమైనటువంటిది. ఇదేదో భౌతికపరమైనటువంటి ఆలయం కాదు, కానీ దేవుడు తాను నిర్మిస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క ఆలయాన్ని, తన యొక్క ఇంటిని తాను కడుతూ ఉన్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం, 1 Peter chapter 2 and verse 5. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో మనమందరం కూడా లివింగ్ స్టోన్స్, లైవ్లీ స్టోన్స్, సజీవమైన రాళ్ళుగా మనము చేయబడి ఉన్నాం. ఈ యొక్క మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాం, సజీవమైన రాళ్ళ వలె ఉండి. అయితే ఈ సంఘానికి పునాది ప్రభువైన యేసుక్రీస్తు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సత్యాన్ని తను ప్రస్తావిస్తాడు. అయితే చాలామంది పేతురు ఈ సంఘానికి పునాది అని అనుకుంటారు. ఎందుకంటే ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఈ బండ మీద నా సంఘంను కడతాను అంటాడు. పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘంను కడతాను అంటాడు. అయితే చాలామంది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ సంఘానికి ఆయన చీఫ్ కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 2 and verse 19, 20వ వచనం 20. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసు ఆయన ముఖ్యమైన మూలరాయి, చీఫ్ కార్నర్ స్టోన్, ఆయన ముఖ్యమైన మూలరాయి. తర్వాత అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ అపోస్తలు ప్రవక్తలు వారు కూడా పునాది రాళ్ళుగా ఉన్నారు. అయితే ముఖ్యమైన పునాది రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians chapter 3 and verse 11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే ఈ సంఘానికి, దేవుని యొక్క ఆలయానికి ఆయన పునాది రాయిగా ఉన్నాడు. అపోస్తలు ప్రవక్తలు వారు కూడా పునాది రాళ్ళుగా ఉన్నారు. ఆ పునాది రాళ్లపైన మనము కూడా, నేను రక్షింపబడినటువంటి మనమందరము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఈ ఆలయాన్ని దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆలయము రాళ్ల చేత, వెలగల రాళ్ల చేత అది కట్టబడతా ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడను. ఇక్కడ దేవుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ల చేత, సజీవమైన రాళ్లతో ఆయన యొక్క సంఘాన్ని తాను కడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘములో నేను మనమందరం కూడా పాలి భాగస్థులముగా ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సంకల్పం అది. దేవుడు మనలో ఆయన నివాసము చేయాలని కోరుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21 and verse 3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చూడండి, ఇది దేవుని యొక్క సంకల్పం. ఎక్కడ నెరవేర్చబడుతుంది? ఇన్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, న్యూ జెరూసలేంలో, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, తర్వాత ఆ క్రొత్త భూమి మీద దిగి రానైనటువంటి నూతన యెరూషలేములో ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడిన ఉన్నది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నన్ను మీరు ఏ విధంగా చూస్తున్నారో, నేను మిమ్మల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నామో ఆ విధంగా దేవుణ్ణి మనము మరి ముఖాముఖిగా ఒక దినమున చూడనై ఉన్నాం. ఇప్పుడైతే మనం దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేం, మన భౌతిక దేహం కళ్ళతో మనం చూడలేం. ఏ నరుడు కూడా దేవుని చూచి బ్రతకలేడు. ఆత్మీయ నేత్రములతోనే ఎవరైనా చూచి బ్రతకగలరు, కానీ ఏదో శరీర సంబంధమైనటువంటి నేత్రములతో ఎవ్వరు కూడా దేవుని చూచి బ్రతకలేరు. అయితే ఒక దినం వస్తుంది, ఆ దినమున మనము ముఖాముఖిగా దేవునిని మనం చూస్తాము. ఎందుకంటే అది దేవుని యొక్క కోరిక. దేవునితో నివాసము చేస్తాము, దేవుడు మనతో నివాసము చేస్తాడు. ఆయన వారితో కాపురం, ఆయన మనతో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలైన, దేవుడు తానే వారి దేవుడైన వారికి తోడై ఉండును. తర్వాత రాయబడింది 4వ వచనంలో, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదనను ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయిన నీ సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట ఒకటి. ఇది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. ఇట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ గాడ్. ఈ దేవుని యొక్క అంతిమ గురి, లక్ష్యం ఏంటి అంటే దేవుడు నీతో నాతో ఆయన సహవాసము చేయాలని కోరుతూ ఉన్నాడు. మనతో ఆయన నివాసము చేయాలని కోరుతూ ఉన్నాడు. మనతో కాపురం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఏదో కొన్ని క్షణాల్లో, కొన్ని దినాల్లో, కొన్ని గడియలో కాదు, కానీ నిరంతరం యుగయుగములు ఆయన మనతో కాపురం ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకనే మన యొక్క థీమ్ వర్స్లో మనం చదివాం, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, లెట్ దెమ్ మేక్ ఏ శాంక్చురీ, హోలీ శాంక్చురీ. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడలేడు. పాపాన్ని ఏమాత్రం పాపులను ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అయితే పాపులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులతో సహవాసం చేయాలని దేవుడే తహతలాడుతూ ఉన్నాడు. దేవుడే ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదో మనుషుడు దేవుని ఏర్పాటు చేసుకొని దేవునితో సహవాసము లేకపోతే ఫ్రెండ్షిప్ చేయడం కాదు, కానీ ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుడు పరిశుద్ధుడు. అయితే మనమందరం కూడా, మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ స్థలము, దీన్ని ట్యాబర్నెకల్ అంటారు, ప్రత్యక్షపు గుడారం అంటారు. ఇక ఈ యొక్క ఫిగర్లో కూడా మనం చూడగలం. ఇందులో మనం చూసాము ఇంతకు మునుపు. అందులో ప్రాముఖ్యంగా ఆవరణం ఉంటుంది. ఈ ఆవరణము ఆరంభంలో నీలి ధూమ్ర రక్త వర్ణములు అంటే బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్, ఈ 3 కలర్స్తో ఆ యొక్క ద్వారము చేయబడి ఉంటుంది. ఆ యొక్క ద్వారము ఎవరో మనం చూసాం, మన ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును, ఐఎమ్ ద వే. కాబట్టి దేవుణ్ణి, నిత్య దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి చేరుకోవాలి అంటే, ఆ పరిశుద్ధమైన దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే, ఆ దేవునితో సహవాసము చేయాలంటే ఎవరైనా కానీ ఆ ద్వారము గుండానే ప్రవేశించాలి. దాన్ని ఏమంటారంటే మొట్టమొదటిది ఆవరణపు ద్వారం. ఆవరణపు ద్వారం అంటారు. ఆ ఆవరణ ద్వారము గుండా ప్రవేశించిన వారే దేవుని యొద్దకు చేరగలరు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరొక ద్వారము లేదు. అందుకని చాలామందికి ఇది ఇష్టం లేదు. ఐఎమ్ ద వే, నేనే మార్గమును, నేనే సత్యం, నేనే జీవం అంటే చాలామందికి నచ్చడం లేదు. అందుకని బైబిల్ తగలబెడతా ఉన్నారు. క్రిస్టియానిటీ అంటే ద్వేషిస్తూ ఉన్నారు. మందిరాలను తగలబెడతా ఉన్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కడేనా, ఆయన ఒక్కడేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు, అభ్యంతర పడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు విషయమై అభ్యంతర పడుతూ ఉన్నారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే ఆయన మార్గమై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక్కడే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరాడు. పాపము లేనటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క జన్మము గురించి అనేక మంది ప్రవక్తలు ఎన్నో వందల ఏండ్ల క్రితమే వారు ప్రవచించారు, గ్రంథములో వారు రాశారు. కాబట్టి లేఖనముల ప్రకారమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకంలో జన్మించాడు. లేఖనముల ప్రకారమే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లేఖనముల ప్రకారమే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము గార్చాడు. లేఖనముల ప్రకారమే ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. లేఖనముల ప్రకారమే మృతి పొందాడు. లేఖనముల ప్రకారమే తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారమే ఆయన తిరిగి పరమునకు ఆరోహణుడై వెళ్ళాడు. లేఖనముల ప్రకారం ఆయన తిరిగి మరలా రానై ఉన్నాడు. అవన్నీ కూడా ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకానికి వస్తాడని, మరణిస్తాడని, ప్రాణం పెడతాడని ఆది కాండంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలోనే వ్రాయబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ అసమానమైనటువంటి జన్మ, ఆయన యొక్క మొదటి రాకడ అసమానమైనటువంటి రాకడ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క ద్వారానికి గుర్తుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, దేవునితో సహవాసము కలిగి ఉండాలన్నా కానీ, ఎవరైనా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నా కానీ, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలన్నా కానీ ఆ ద్వారము గుండా తప్పనిసరిగా లోపలికి ప్రవేశించాలి. ఆ యొక్క ద్వారము కాక ఇంకొక వేరే ద్వారము అనేటువంటిది లేదు. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్ష ఎక్కడ చూసినా కానీ, చుట్టూ చూసినా కానీ, నలు దిక్కులలో ఎక్కడ కూడా అందులో ప్రవేశించడానికి మరొక ద్వారం లేనేలేదు. ఏకైక ద్వారం, ఒకే ఒక్క ద్వారం, అది ఆవరణపు ద్వారముగా పిలువబడతా ఉంది. అందులో 3 కలర్స్, దాని గురించి మనము 15 నెలల క్రితం మనం చూసాము. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉంది? నీలము అంటే నీలము దేనికి గుర్తు? అది ఆకాశానికి, పరలోకానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఆ యొక్క నీలపు రంగు ఈయన దేవుడు అనేటువంటి దాన్ని మనకు సూచిస్తూ ఉంది. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. యోహాను సువార్తలో
ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నేను భూ సంబంధమైన వ్యక్తిని కాదు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అంటాడు. చూడండి యోహాను సువార్త చాలా వచనాలు ఉన్నాయి దానికి సంబంధించి. ఒక వచనాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ అండ్ చాప్టర్ 66. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 38వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 అండ్ వర్స్ 38. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. ఆయన దేవుడు. ఎందుకు ఆయన దేవుడు? కారణం ఏంటి అంటే ఆయన గురించి ఎంతో తేటగా రాయబడింది. ఇమ్మానుయేలు అనేటువంటి మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటా కదా, అందులో 7వ అధ్యాయమా 9వ అధ్యాయమా, యెషయా గ్రంథం చూడండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. చూడండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. తెలుగులో రాయబడింది దేవుడు మనకు తోడై ఉన్నాడు. రెండని తెలుగు బైబిల్లో రాయబడింది దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేల్. అది చాలామంది నేటి దినాల్లో అన్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏంటి యేసుక్రీస్తుకి ఇమ్మానుయేల్ అని పేరు ఉంది కదా, ప్రవచనాలు ఉంది కదా, ఆ ప్రవచనం నెరవేరలేదు, అసలు యేసుక్రీస్తు నిజమైన ఆయన నిజంగా ఇమ్మానుయేలేనా అని చెప్పి చాలామంది నేటి దినాల్లో అన్యులు కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇమ్మానుయేల్ అని ఎక్కడ పిలువబడ్డాడు? ఈ భూలోకంలో ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇమ్మానుయేల్ని పిలవలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవాతి దేవుడు. ఆయన నరులతో సహవాసం చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి దిగి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 అండ్ వర్స్ 22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చుటకు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. గాడ్ విత్ us. సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి నరులతో ఆయన సహవాసము చేసి ఉన్నాడు. అందుకనే యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు, వాక్యమైనటువంటి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దాసులను చూస్తారు చాలామంది. క్రైస్తవుల్లో కూడా కొంతమంది కేవలం ఆయన దేవుని సేవకుడని చూస్తూ ఉంటారు. ప్రవక్తల్లో ఒక ప్రవక్త అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. అది వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. వాక్యాన్ని మొత్తం మనము గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ప్రాముఖ్యంగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడు. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి. కాబట్టి దేవుడు శరీరమును దాల్చుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు తోడుగా ఉండటం కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీలము, తర్వాత ధూమ్ర వర్ణం అంటే పర్పుల్ అది దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజరికానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే పూర్వ దినాల్లో రాజులు ఉండేటువంటి వారు, రాజులు సాధారణంగా ఈ యొక్క ధూమ్ర వర్ణము కలిగినటువంటి డ్రెస్ వేసుకునేటువంటి వారు. రాజులు పర్పుల్ కలర్ వేసుకుంటారు, అది రాయాలిటీకి గుర్తుగా ఉన్నటువంటిది. మనము మొర్దెకై గ్రంథంలో కూడా మొర్దెకై తాను ప్రధానమంత్రిగా చేయబడగానే ఈ యొక్క పర్పుల్ కలర్ డ్రెస్ తాను వేసుకున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మిద్యాన్ రాజులు వారు కూడా ఈ పర్పుల్ డ్రెస్ వేసుకున్నట్లుగా మనం చూస్తాం. పలు సందర్భాల్లో దేవుని యొక్క వాక్యంలో రాజులు ఈ యొక్క పర్పుల్ డ్రెస్ అంటే ఈ యొక్క ధూమ్ర వర్ణపు డ్రెస్ని వేసుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి ఎస్తేరు గ్రంథం, బుక్ ఆఫ్ ఎస్తేర్ అండ్ చాప్టర్ 8. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు మొర్దెకై ఊదారంగు వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనాలతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజు సముఖం నుండి బయలుదేరి. ఇక్కడ ధూమ్ర వర్ణం ఉంది, ఊదా వర్ణము, రెండు ఒకటే, పర్పుల్.
ఊదా రంగు, తర్వాత తెలుపు, ఈ రెండింటిని రాజులు సాధారణంగా ధరిస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ రాయాలిటీ, అంటే రాజరికానికి అది గుర్తుగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజు. అందుకనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజుగా పుట్టినటువంటి వారు ఎవరు లేరు ఈ లోకంలో, అసలు ఎవరు ఉండరు కూడా. మొట్టమొదటిగా రాకుమారుడుగా పిలువబడతారు, ప్రిన్స్గా పిలువబడతారు. చూడండి ఇప్పుడు చార్ల్స్ ఫిలిప్ అనుకుంటా కదా, ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు. ఆయన రాజుగా కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? చాలా సంవత్సరాలు పట్టింది. దానికంటే ముందు ఆమె యొక్క తల్లిగారు 67 సంవత్సరాలు రాణిగా ఉండింది. 67 ఇయర్స్, 67 సంవత్సరాలు రూల్ చేసింది. అంటే రూలింగ్ ఏం లేదు కానీ రాణిగా చెలామణి అయింది. ఆయనకు ఆ అవకాశం రావడానికి అన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. 67 సంవత్సరాలు. పోయిన సంవత్సరం అంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్, తను 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను, ఆయన రాజుగా చేయబడ్డాడు. అంతకు మునుపు ప్రిన్స్ చార్ల్స్ అని పిలిచేటువంటి వారు. కాబట్టి రాజుగా పుట్టినటువంటి వారు ఎవరు లేరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన రాజుగా జన్మించాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే ఈ రాజు వస్తాడు అని దానియేలు గ్రంథములో దానియేలు ముందుగానే తెలియజేశాడు. వాస్తవానికి నెబుకద్నెజరునకు ఆ కళ వచ్చింది. ఆ కళ భావాన్ని చెప్తూ దానియేలు ఈ రాజు గురించి ప్రవచనం చెప్తాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ అండ్ చాప్టర్ 2 and verse 44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. దేవుడే ఈ భూమిపైన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఆ రాజు రానై ఉన్నాడు. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దేవుడే రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ దేవుడే ఆ రాజ్యానికి రాజై ఉన్నాడు. కాబట్టి దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తే ఆ రాజ్యానికి అంతము లేదు, ఆ రాజ్యానికి అంతం ఉండదు, ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము అది యుగయుగములు నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యములో నేను నేడు చేరి ఉన్నాం. కాబట్టి సంఘము దేవుని యొక్క రాజ్యానికి గుర్తుగా ఉంది. సంఘం దేవుని యొక్క రాజ్యానికి గుర్తుగా ఉంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆరంభం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందిరి అంటాడు. పరలోక రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. పరలోక రాజ్యం సమీపించి ఉంది. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అందుకనే మనం సువార్తలో ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్తా ఉన్నాడు. చాలా ఉపమానాలు చెప్పాడు. ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో పరలోక రాజ్యం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ఉపమానాలు చెప్పాడు. కారణం ఏంటి? ఈ యొక్క రాజ్యం గురించే. ఆ దేవుడు ఈ రాజ్యాన్ని స్థాపించడానికి కొరకే సాక్షాత్తు ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనకు తోడు, ఇమ్మాన్యుయేలుగా ఈ లోకానికి వచ్చాడు, దేవుడుగా వచ్చాడు. రెండవదిగా రాజుగా వచ్చాడు. పరలోకపు దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించాడు. ఈ యొక్క రాజ్యములోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాజ్యము ఎవరికి చెందుతుంది? ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అందుకని అక్కడ రాయబడింది, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. కాబట్టి ఈ యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించలేరు. మారు మనసు పొందాలి. పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందడి. కాబట్టి మారు మనసు లేకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశము ఎంత మాత్రము లేదు. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరని రాయబడింది. అన్యాయస్తులు, దొంగలు, దోచుకునేటువంటి వారు ఈ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. కాబట్టి ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు తప్పనిసరిగా పొందాలి. దీని గురించి దానియేలు గ్రంథంలో పలు సందర్భాల్లో దానియేలు ఈ యొక్క రాజ్యం గురించి తాను ప్రస్తావిస్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 7 and verse 18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారిని నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు.
విశ్వాసము ద్వారా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడతారు. ఆ యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారం అవుతారు. వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం వెళ్తారు. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో వారు రాజ్యం వెళ్తారు. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అది నిత్యత్వం వరకు ఆ యొక్క రాజ్యము ఎక్స్టెండ్ చేయబడుతుంది. కాబట్టి విశ్వాసులు సామాన్యమైనటువంటి వారు కాదు. ఏదో సామాన్యంగా అనుకుంటూ ఉంటారు కానీ, సామాన్యులుగా చూస్తూ ఉంటారు. మనం కూడా అట్లనే భావిస్తూ ఉంటాము కానీ, దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. దే ఆర్ కింగ్స్ అండ్ ప్రీస్. రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. అట్లాంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీలముతో పోల్చబడ్డాడంటే ఆయన సాక్షాత్తు దేవుడు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు. తర్వాత రెండవదిగా ధూమ్రవర్ణముతో ఆయన పోల్చబడ్డాడు. ధూమ్రవర్ణం అంటే ఆయన రాజు, సాక్షాత్తు ఆయన రాజు అయి ఉన్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడేటువంటి సందర్భంలో కూడా ఊదా రంగు వస్త్రాన్ని ఆయనకు ధరింపజేశాడు. ఎవరు? హేరోదు రాజు. తెలియకనే వాక్యాన్ని ఆ విధంగా నెరవేర్చాడు. తెలియకనే ఊదరంగు వస్త్రాన్ని ధరింపజేశారు. యూదుల రాజా శుభమని వారు గేలి చేశారు, ఎగతాళి చేశారు. వాస్తవానికి ప్రభువైన యేసు ఆయన రాజు. ఆయన నీవు రాజువా అని పిలాతు అడిగాడు. అవును, నీవన్నట్టే నేను రాజు. నా రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది కాదు. ఇహ సంబంధమైతే నా దాసులు పోరాడతారు, వారు యుద్ధం చేస్తారు. అయితే నా రాజ్యం ఇహ సంబంధమైనటువంటిది కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. నువ్వు రాజు అంటే నేను రాజుని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒప్పుకున్నాడు. ఐఎమ్ ద కింగ్ అని ఒప్పుకున్నాడు. తర్వాత మూడవదిగా రక్తవర్ణం, స్కార్లెట్. రక్తవర్ణం అంటే ఎరుపు రంగు. 3 కలర్లు ఉంటాయి. నీలము, తర్వాత ధూమ్రవర్ణము, ఊదా రంగు, 3వ కలరు రక్తవర్ణం అంటే ఎరుపు రంగు, స్కార్లెట్ అంటారు ఇంగ్లీష్లో, ఆర్ రెడ్. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క రక్తము, ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షకునికి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడు. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోక రక్షకుడై ఉన్నాడు. దానికి సంబంధించి చాలా వచనాలు ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. అక్కడ సమరయ మనుషులు సాక్ష్యం ఇస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనము. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. నిజముగా హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన దేవుడు, రెండవదిగా ఆయన రాజు, తర్వాత రక్షకుడు. కాబట్టి ఆ యొక్క ద్వారము దాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి ద్వారము, దాని తర్వాత అక్కడ గుడారం కనబడుతూ ఉంది. ఆ గుడారంలో కూడా 2 తెరలు ఉంటాయి. ఆ 2 తెరలు కూడా ఇదే కలర్స్తో చేయబడ్డాయి. నీల, ధూమ్ర, రక్త వర్ణములతో చేయబడ్డాయి. బ్లూ, తర్వాత రెడ్ అండ్ పర్పుల్. బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్, అదే కలర్స్తో అవి చేయబడ్డాయి. ఆ గుడారంలో 2 తెరలు ఉన్నాయి. ఆ గుడారంలో 2 భాగాలు ఉంటాయి. మొట్టమొదటి భాగములో ఎంట్రన్స్ దగ్గర కూడా ఒక తెర ఉంది. ఆ యొక్క తెర కూడా 3 కలర్స్తోనే చేయబడ్డాయి. ఆ 3 కూడా సేమ్, దేవుడు, తర్వాత ఆయన రాజు, తర్వాత రక్షకుడు. అయితే ఆ యొక్క తెర దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకు తెలుసు. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు ద్వారమునై ఉన్నాడు. గొర్రెలకు ద్వారం. ఆ ద్వారంలో ఎవరు ప్రవేశిస్తారు? కేవలం యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. గొర్రెలు మాత్రమే, మేకలు ప్రవేశం లేదు. ఇందులో కొంతమంది లోపలికి అట్లా ప్రవేశించి మళ్ళీ బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడ మాత్రము కేవలం యాజకులు, ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఇదివరకే రక్షణ పొందారో అటువంటి వారికి అందులో ప్రవేశం ఉంది. కేవలం యాజకులు అనేటువంటి వారు మాత్రమే ఆ యొక్క తెర లోపలికి ప్రవేశిస్తారు. అన్యుడు ఎవరు కూడా అందులోనికి ప్రవేశించారు. అన్నిటి లోపలికి మేబీ ఆవరణ వరకు రావచ్చేమో కానీ అందులోకి కేవలం యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. మిగతా వారు ఎవరు ప్రవేశించారు. గొర్రెలకు ద్వారము నేనే అని ప్రభువైన యేసు క్రీస్తున్నాడు. ఆ యొక్క ద్వారము గొర్రెలకు ద్వారం అంటే యాజకులకు అది ద్వారముగా ఉంది. దాని తర్వాత అందులో 2 పార్ట్స్ ఉన్నాయి. మొదటి పార్టు పరిశుద్ధ స్థలం, రెండవ పార్టు అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది, మరొక తెర ఉంది. ఆ తెర కూడా సేమ్ కలర్స్తో చేయబడినటువంటిది. ఆ తెర ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి చూడండి, హెబ్రీ పత్రికలో
ఆ హెబ్రీ గ్రంథకర్త దాని గురించి ప్రస్తావిస్తాడు. చూడండి, హీబ్రూస్ అండ్ చాప్టర్ 10 అనుకుంటాను. చూడండి, హెబ్రీ పత్రిక, హెబ్రీయులకు 10వ అధ్యాయము 19-20 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 10 అండ్ వర్స్ 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడ చూస్తే ఆయన శరీరం ఏంటి? ఆ శరీరము మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, అనగా నూతనమైన శరీరము, జీవం గల శరీరము, ప్రభువైన యేసుక్రీస్తు శరీరము అనేటువంటి తెర. ఈ యొక్క తెర ఆ సిలువలో చీల్చివేయబడింది. చీల్చబడినటువంటి తెర ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో వేలాడదీయబడినప్పుడు దేవాలయంలో తెర నడిమికి చినిగినట్లుగా వ్రాయబడింది. ఎక్కడ నడిమికి చినిగింది? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమా? యెరూషలేము దేవాలయం కాదు, ఎక్కడ? పరలోకం ఉన్నటువంటి దేవాలయం. చూడండి, మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పల్ అండ్ చాప్టర్ 27, మత్తయి సువార్త 28వ అధ్యాయము 51. థ్యాంక్స్ అండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగెను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము మన కొరకై అది చీల్చివేయబడింది. కాబట్టి మనకు ప్రస్తుతమైతే అతి పరిశుద్ధ స్థలము, దేవుడు ఉన్నటువంటి స్థలంలోనికి ఆత్మరూపిగా, ఆత్మ వలన ప్రవేశించేటువంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు దేవుని యొక్క సన్నిధిలోనికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు దాన్ని ప్రస్తావిస్తాడు. చూడండి, ఎఫీషియన్స్ చాప్టర్ 2 అండ్ వర్స్ 18. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి చేరగలిగి. కాబట్టి దేవుడు ఉన్నటువంటి స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు. కాబట్టి ఇక్కడ 3 తెరలు మనం చూస్తాం. ఆవరణపు తెర, తర్వాత పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర. ఆ తెర గురించి మనం గతంలో వివరంగా చూసాము. తర్వాత ఈ యొక్క ఆవరణములో మనకు 2 ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఉంటాయి. మొట్టమొదటిది, ఆ యొక్క ఆవరణం గుండా ప్రవేశించగానే వెంటనే మనకు బలిపీఠము కనబడుతుంది. ఇత్తడి బలిపీఠం, బ్రెజన్ ఆల్టర్, ఇత్తడి బలిపీఠం. ఆ యొక్క బలిపీఠం పైన సాధారణంగా మొత్తం 5 బలులు అర్పిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి అర్పిస్తారు. తర్వాత రెండవదిగా నైవేద్య బలి, మీట్ ఆఫరింగ్ అంటారు ఇంగ్లీష్లో. మీట్ ఆఫరింగ్, నైవేద్య బలి, గోధుమ పిండితో దాన్ని చేస్తారు. అక్కడ రక్తం ఏమాత్రం కూడా చిందించబడదు, ఏ పశువును కూడా వధించరు. మీట్ ఆఫరింగ్, గోధుమ పిండిని, సాంబ్రాణిని, నూనెను వాడతారు. దాని గురించి కూడా లేవియాకాండము 2వ అధ్యాయంలో వివరంగా మనం చూస్తాం. ప్రభు చిత్తమైతే అవి చూస్తాం మనము. దాని తర్వాత మూడవది సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. లేవియాకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం సమాధాన బలి. తర్వాత 4వదిగా పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. తర్వాత 5వది ట్రెస్పాస్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలి. ఈ యొక్క 5 బలులు ప్రాముఖ్యంగా ఆ యొక్క బలిపీఠం పైన వారు వేసేటువంటి వారు ఆ విధంగా అర్పిస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా మనం దహన బలి గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మధ్యలో ఆ స్టడీని ఆపివేయడం జరిగింది. ఉచితమైతే వచ్చారం నుంచి దాన్ని కంటిన్యూ చేస్తాము. ఆ దహన బలిలో దాదాపుగా పలు సందర్భాల్లో ఆ దహన బలిని అర్పిస్తూ ఉంటారు. దహన బలి ప్రతిదినము కూడా ఉదయము సాయంకాలమున దహన బలి అర్పిస్తారు. దాని తర్వాత ఫస్ట్ మంత్ 14th డే దహన బలి అర్పిస్తారు. దాని తర్వాత ఎవ్రీ ఫస్ట్ మంత్ కూడా దహన బలి అర్పిస్తారు. నెలలో మొదటి దినమున అర్పిస్తారు. తర్వాత 7th మంత్లో కూడా పస్కా పండుగ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని అర్పిస్తారు. తర్వాత పర్ణశాలల పండుగలు అర్పిస్తారు, వారముల పండుగలు అర్పిస్తారు, ప్రాయశ్చిత్తార్థ దినములు అర్పిస్తారు, శృంగ ధ్వని, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అప్పుడు కూడా
ఆ యొక్క దహన బలిని అర్పిస్తారు. వ్రత దినమున డే సాలమ్ ఫీస్ట్ ఆ దినమున కూడా ఈ దహన బలి అర్పిస్తారు. తర్వాత ఎవరైనా కానీ వాలంటరీగా ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ దహన బలిని అర్పించవచ్చు. ఆ విధంగా మనము వివరాలు మనము గతంలో చూసాము. భవిష్యత్తు వచ్చే వారం నుంచి మనం చూస్తాం. తర్వాత రెండవది ఆవరణంలో గంగాలం ఉంటుంది. ఆ యొక్క బలిపీఠాన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ గంగాలం ఉంటుంది. ఆ గంగాలంలో నీళ్లు ఉంటాయి. అది అద్దములతో చేయబడినటువంటి గంగాలం. పైన కూడా మొత్తం అద్దాలు ఉంటాయి. ఈ అద్దాలు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యం అద్దముతో పోల్చబడింది. ఆ గంగాలములో ఉన్నటువంటి నీళ్లు కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క నీళ్లు యాజకులు మరి కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి, తర్వాత వారు అక్కడ స్నానం చేయడానికి, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆ యొక్క గంగాలాన్ని పెడతారు. వారు ఆ కాళ్ళు చేతులు శుభ్రం పరుచుకున్న తర్వాతనే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆ తెర దాటి వెళ్ళడానికి వారు అర్హులు. వారు కనుక పరిశుద్ధపరచుకోకుండా ఆ విధంగా వెళ్ళినట్లయితే వారు అక్కడే బహుశా చచ్చిపోతారు. కాబట్టి వారు పవిత్రపరచుకొని ఆ గంగాలంలో కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ స్థలంలోనికి వారు ప్రవేశించాలి. దాని తర్వాత ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రాముఖ్యంగా 2 వస్తువులు ఉంటాయి. ఆ 2 వస్తువుల్లో మొదటి వస్తువు సన్నిధి రొట్టెల బల్ల, షో బ్రెడ్, టేబుల్ ఆఫ్ షో బ్రెడ్. సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అది కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. మరొక వైపు సువర్ణ దీపస్తంభం ఉంటుంది. అది కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా సువర్ణ దీపస్తంభం. తర్వాత దాన్ని దాటుకొని వెళ్ళినట్లయితే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల్లో మొదటి వస్తువు సువర్ణ ధూప వేదిక, గోల్డెన్ సెన్సర్ అంటారు. సువర్ణ ధూప వేదిక ఉంటుంది. దాని తర్వాత మందసము అందులో ఉంటుంది. ఆ యొక్క మందసము పైన కరుణాపీఠం ఉంటుంది. దాని లోపల మరి 3 వస్తువులు ఉంటాయి. మొదటి వస్తువు బంగారు గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో మన్నా ఉంటుంది. దాని తర్వాత అహరోను చేతికర్ర, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది. దాని తర్వాత మూడవదిగా పలకలు ఉంటాయి, రాతి పలకలు, ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలక. ఆ 3 వస్తువులు ఆ యొక్క మందసములో పెట్టబడి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పై విషయాలు ప్రభుచితమైతే వచ్చే వారం నుంచి లోతుగా వీటి గురించి మనము అధ్యయనం చేస్తాం. ఈ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 25 and verse 8. నిర్గమకాండం 25, 8వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ స్థలములో దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలం, దేవుణ్ణి మనము ఎక్కువగా తెలుసుకునేటువంటి స్థలం. కాబట్టి మనము పరిశుద్ధపరచబడుటకు సాధనమైనటువంటి స్థలం. కాబట్టి ఈ యొక్క అంశమైనటువంటిది చాలా గ్రాండ్ అంశం. కాబట్టి దీని గురించి మనము లోతుగా అధ్యయనం చేస్తాం. కాబట్టి దీని గురించి మనం అధ్యయనం చేయడం ద్వారా దేవుడు అంటే ఎవరు, ఆయన ఎంత పరిశుద్ధుడు, మన కొరకై దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత ఆయన మన కొరకై క్రయాన్ని చెల్లించాడు అనేటువంటి విషయాన్ని ఈ ప్రత్యక్ష గుడారాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. ఒక పాపి పరిశుద్ధుడిగా ఏ విధంగా కాగలడు, ఒక పాపి జీవం గల దేవునితో, పరిశుద్ధమైన దేవునితో ఏ విధంగా సహవాసము చేయగలడు, ఏ విధంగా స్నేహితుడు కాగలడు, ఆ యొక్క ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో దీని గురించి మనం బాగా అధ్యయనం చేసినట్లయితే దేవుని గురించి, పరిశుద్ధత గురించి, ఒక పాపి పరిశుద్ధుడిగా ఏ విధంగా చేయగలడు, దేవునితో సహవాసం ఏ విధంగా చేయగలడు, దేవునితో స్నేహం ఏ విధంగా చేయగలడు, దాని గురించి మనము ఎక్కువగా తెలుసుకున్నాం. కాకపోతే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి అది మాట్లాడుతూ ఉంది. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా అధ్యయనం చేయడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం, చాలా లోతుగా మనం తెలుసుకుంటాం. ఈ క్రొత్త నిబంధన గ్రంథం అనేటువంటిది బావుగా అర్థమవుతుంది ఈ యొక్క అంశాన్ని అధ్యయనం చేస్తే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్క వస్తువు, ఇందులో ఉన్నటువంటి ప్రతి చిన్న వస్తువు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి అది మాట్లాడుతూ ఉంది. దేవుడి యొక్క వాక్యం దీవించి ప్రార్థన చేస్తాం.